రేయ్, ఎంతసేపు అంటే నిన్ను బతినాడేది? నేనేమడిగా? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తాం. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా, నిజం చెప్పరా? రేయ్, నా సహనాన్ని పరీక్షించకో, తను వదిలేసి వస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయి పడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? రేయ్, అడుగుతుంటే గుర్రు అంట. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను, పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయిబెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే. మిగతా చిల్లరకి చాక్లెట్ ఇస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులో కేసేస్తే ₹1,00,000 వస్తాయి. ఆపి నీ గోల, టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి సైకిల్ టోకన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఇదిగో. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పెళ్ళాలి ఇద్దరున్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా, బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని, ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే, చిపోవే మొరికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లగా నొక్కి వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి.
ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడియోలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదో నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. ఇవ్వండి సార్, ఇదిగోండి సార్. ఏంటి కుళ్ళి కొడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకుని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్లి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000 3000 లాక్కును పంపిస్తారు. కానీ మేవలా కాదు సార్, మీ కళ్ళ ముందే మా వైద్యశాల పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకో. అదిగోనే వచ్చింది. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? వెయిట్ ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, ఒక బాటిల్ ధర 50 రూపాయలు. రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో రండి సార్, రండి సార్, తీసుకోండి సార్. మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే? దిగవే. నేను చెప్పాలని చూస్తూనే మెల్లగా వస్తావేంటే సూర్పడక. అక్క అక్క, అయ్యో 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 కొట్టకండి. ఓకే ఓకే, తర్వాత కలుద్దాం. 5 స్టార్ రేంజ్ లో ఉందా? హాయ్, ఐఎమ్ సత్యం వితౌట్ లైసెన్స్ లేహ్య మేకర్ 420. మీరు చెప్పండి సెటు. చిట్ ఫండ్. ఓ, నీది చీటింగ్ కేసేనా? ఏ అది ఎలాగయ్యా? నేను ఎన్నాడో నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనంటుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చూస్తే కస్టమర్స్ నమ్ముతారు, నాది తప్పేముంది? తెలుగు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీరు టీజింగ్ ఆడపిల్లని ఏడిపించాడులే. ఓ, పేరు అడిగానంతే, దానికే 3 నెలలు లోపల తోశారు. ఇప్పుడు నువ్విష్టపడే అమ్మాయి కంటే నిన్నిష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే. వీడొకడు. డైలాగ్ పాతగా ఉందా? న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. నో, ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో, చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను.
నీ తలరా తల రాసుంటే ఎవడేం చేస్తాడు ఆ? నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశాను అంతే. వరకట్నం వేధింపని లోపలేసేశారు. అబద్ధం. ఈ వయసులో ఈయనేం చేశారు? ఈయనెవరో తెలీదా? ఈ టీవీలో కూడా చూపించారే. పేరేంటో అడుగు. శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారు. అందుకేనా అంత స్టైల్గా కూర్చున్నాడు. ప్రేమానంద ఏం చేశావు? ఏం చెయ్యలేదు అని అడుగు. పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు. వీడి భాషా గడ్డము వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు. ఇక ఊరుకుంటాడా వీడు? 20 నుంచి 60 దాకా ఎవరిని వదిలిపెట్టలేదు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? 10వ తరగతి చదువుకునే అమ్మాయి పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరికి వస్తే లేపుకొచ్చేశాడు. ఏంట్రా దరిద్రపు దామోదరా, నీ కథేంట్రా కాండ్రించి ఉమ్మేలా ఉంది? నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నాను కదా, వాళ్ళిచ్చే పళ్ళు పల్లాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడవాళ్ళని వేధిస్తావా? అరే నవ్వు చూడు. ఒరే, ఇండియాలోనేరా నీ ఫోజులన్నీ. నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముంటే మై సన్. ఏంటి ఫాదర్, అందరం ఒకే కూటి పక్షులం. హలో, కరుస్తున్నాడు రా. పర్వాలేదు మై సన్. పర్వాలేదా? చెప్పు కొడతాను.